హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు చిత్తకార్తె కుక్కల లెక్క చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు కొంచెమన్నా నియత ఉందా లేదా అనేటటువంటి భయం అవుతుంది. ఎందుకంటే దేశంలో మహిళల పరిస్థితి ఎంత దిగజారేటట్టుగా అయిపోయింది బీజేపీ పాలనలో అనేది మళ్ళొకసారి ఇట్లాంటి చిత్తకార్తె కుక్కలు, ఇట్లాంటి సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఇస్తున్నటువంటి రీల్స్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అంతా కూడా ఆవేదనకరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. దొరాసాయి తేజ అనేటటువంటి ఒక సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీల్స్ చేస్తారు. సో తేజ్ ఇండియా ఒరిజినల్స్ అని చెప్పేసి ఆ అకౌంట్ తోటి రీల్స్ చేస్తారు వాళ్ళు, కుటుంబం గురించి కానీ ఇట్లా రిలేషన్షిప్స్ గురించి కానీ. అయితే వాళ్ళకి చాలా ఫ్యాన్ బేసే ఉంది. బండి సంజయ్ కొడుకుది ఇష్యూ జరిగిన తర్వాత పోక్సో కేసుకి కౌంటర్ కేసుగా బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఒక హనీ ట్రాప్ కేసు పెట్టిండు కదా బాధితురాలి మీద, కౌంటర్ కేసుగా. దానికి సంబంధించి బండి సంజయ్ మీడియా వాళ్ళందరినీ కొనుక్కున్నాడు. దాదాపుగా మీడియాలో చాలా పెద్ద మొత్తం ఛానల్స్కి ఒక స్క్రిప్ట్ పంపించి, ఈ స్క్రిప్ట్నే మీరు తిప్పి పంపండి నాయన, ఇదే మీరు సర్క్యులేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరితోటి ఒకటే స్టోరీని చెప్తున్నాడు. మీడియా పర్సన్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ రకంగా వాడుకొని బండి సంజయ్ తన కొడుకు బండి భగీరథ్ను ఈ పోక్సో కేసులో తప్పించాలి, కాపాడుకోవాలి అనేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి ఒడిగట్టిండు. అందులో భాగంగా నాకు ఈ రీల్ కంట్లో పడ్డది. ఒకసారి వినిపిస్తా, ఇది వినుకుంటా మనం మాట్లాడుకుందాం. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. ఏం కేసు? పోక్సో. మనం ఈ వీడియో చేయడం అవసరమా? పబ్లిక్ కి తెలియంది. ఈ దొరాసాయి తేజ అనేటటువంటి వాడు చూడండి, మినిస్టర్కి సంబంధించి పోక్సో కేసు అనగానే మనం ఈ వీడియో చేయడం అవసరమా అని చెప్పేసి పెద్ద శుద్ధపూస ముచ్చటే చెప్తున్నాడు. దొరాసాయి తేజ అనేటటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఒక పోక్సో కేసు బాధితురాలి గురించి ఇట్లా ప్రాపగాండా వీడియో చేస్తున్నాడు. ఇతని గతాన్ని నేను కొంచెం గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ మాట నేను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా అతని వ్యక్తిగత అంశాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, వీళ్ళు డబ్బులకు ఆశపడి సమాజంలో ఒక సెన్సిటివ్ ఇష్యూని వీళ్ళు ప్రాపగాండా లాగా ప్రోపగేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం గుర్తు చేసుకోవాలి. ఇదే దొరాసాయి తేజ అనేటటువంటి వ్యక్తి ఒక 2-3 ఏళ్ళ క్రింద ఈయనదొక వీడియో, పర్సనల్ ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది. సో ఒక అమ్మాయితోటి అనుచితంగా అతను ప్రైవేట్ ఎఫ్ఐఆర్ని పబ్లిక్ చేసినటువంటి వీడియోస్ జనాలు అందరూ చూసిండ్రు, ఆ లింకులు షేర్ చేసుకున్నారు. ఈయనకి అప్పుడు ఇదే దొరాసాయి తేజకి మొహం ఏడబెట్టుకోవాలో కూడా అస్సలు ఆ పరిస్థితి కూడా లేనటువంటిది మనం అందరము గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ వేసుకొని ఈ రీల్ మనం చూసినాం అనుకోండి, అప్పుడు మనకి ఇతని క్యారెక్టర్ ఏంటిది అనేది అర్థం అవడంతో పాటు ఆ బండి సంజయ్ తన కొడుకును కాపాడుకోనికే ఫేక్ కేసుని ముందరికి తీసుకొని వచ్చి ఎట్లాంటి వాళ్ళని ఈయన కొనుక్కుంటుండు, ఎట్లాంటి వాళ్ళ చేత ఎంత శుద్ధపూస ముచ్చట్లు చెప్పిస్తుండు అనేది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఏది లేదు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఈ మధ్య కాలంలో పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది అని. ఎలా? అకార్డింగ్ టు ది సోర్సెస్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అమ్మాయి ఈ వీడియో మొత్తంలో ఆయన అకార్డింగ్ టు ది సోర్సెస్ అని ఒక 100 సార్లు చెప్తాడు, కానీ ఆ సోర్సెస్ ఏంటివో చెప్పాడు. బండి సంజయ్ రాసిచ్చిన స్క్రిప్ట్ కాకుండా ఇంకేదైనా సోర్స్ ఉంటే ధైర్యంగా బయట పెట్టొచ్చు. బండి సంజయ్ ఇచ్చిన సోర్స్ అయినా కానీ ఆ సోర్స్కి వెనక ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నాకు క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సి ఉండే. అదేది లేకుండా మాటకు ముందొకసారి మాటకి వెనకొకసారి అకార్డింగ్ టు సోర్సెస్ అంటే ఆయన కంటెంట్కి, ఆయన రీల్కి, ఆయన చెప్తున్న కథకి క్రెడిబిలిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో, ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి వీళ్ళు రీల్ చేసిండ్రు. కానీ ఇదంతా కూడా డొల్లా అని మీకే అర్థమవుతుంది. అబ్బాయికి పరిచయం అయింది, పార్టీలకు వెళ్ళడం జరిగింది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరిగాయి, టెంపుల్స్ కి వెళ్లారు, అంతా నార్మల్ గానే ఉండింది, అంతా బానే నడుస్తుంది. సడన్ గా ఏమైంది? రాజకీయం, పాలిటిక్స్. డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఒకవేళ అది ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తామన్నారంట.
పోక్సో కేసు మిస్యూజ్ అవుతుందని ఈయన ముందే చెప్పిండు. పోక్సో కేసు మిస్యూజ్ ఎట్లవుతుంది? 17 ఏళ్ల మైనర్ బాలిక నీకు డబ్బుల కోసం డిమాండ్ చేసి తనని తాను ఆహుతి చేసుకొని మరీ పోక్సో కేసు అనే పేరుతోటి రాజకీయ నాటకం ఆడింది అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మేటట్టున్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ బాలికకి చెందినటువంటి పోక్సో కేసుని వీళ్ళు అంతగానో డైవర్ట్ చేయాలనుకుంటే ఇంకేమన్నా అబద్ధాలు అల్లి చేయొచ్చు, కానీ హనీ ట్రాపింగ్ కేసుకి ముడిపెట్టి కౌంటర్ కేసుగా దాన్ని వేసి చెప్పిర్రు అంటే వీళ్ళు ఎంత ఎడ్డిన కొడుకులు చెప్పాలి, ఇక జనాలే చెప్పాలి. పోక్సో కేసుని ఈ రకంగా మిస్యూజ్ చేస్తుండంట. దాదాపు 470 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం గల బాధితురాలు చీప్గా 50,000 5 కోట్ల కోసం అంటే కొన్ని పైసల కోసము ఈ బండి సంజయ్ కొడుకుని ట్రాప్ చేసిందంట. ఆ బండి సంజయ్ కొడుకు ట్రాప్ అవ్వకపోతే పైసలు ఇవ్వకపోతే పోక్సో కేసు పెడతా అన్నదంట. అంటే ఇవేమన్నా పోయి ఇష్టం వచ్చినట్టుగా ఇక బీజేపీలో పోతే వాషింగ్ మిషన్ లాగా క్లీన్ అయిపోయి ఇట్లా రావడం అంత ఈజీ? ఆ పోక్సో కేసు అంటే అంత సింపుల్గా వస్తుందా? పోక్సో కేసుకి ఒక విలువ ఉన్నది, సెన్సిటివ్ ఎఫ్ఐఆర్, అది చిన్నారులకు సంబంధించింది, అది మైనర్లకు సంబంధించినటువంటి కేసు. అది ఒక మైనర్ అమ్మాయిని, అది కూడా ఆడపిల్లని ముందల పెట్టి పైసల కోసము చేసేంత స్థాయిలో ఈ బాధిత కుటుంబం దిగజారింది అని చెప్పేసి బాధిత కుటుంబం పరువు కూడా వీళ్ళు తీస్తున్నారు. వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఇప్పుడు నువ్వు ఒక ప్యాకేజ్ని ఎక్స్పెక్ట్ చేసినావు అనుకో దొరా సాయి తేజ, నువ్వు నీ పైసల్ని తీసుకొని ఏదో ఒక కవర్ డ్రైవ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ నువ్వు బాధితురాలని టచ్ చేస్తున్నావు. ఆ బాధితుల కుటుంబం తలుచుకుంటే నీ మీద ఈ వీడియోలు ఉన్నటువంటి పెద్ద ఆయన మీద కూడా కేసు పెట్టగలుగుతారు. మీ మీద కూడా పోక్సో కిందనే కేసు అవుతుంది. ఆ కేసు కూడా ఉత్త కేసు కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక మినిస్టర్ కొడుకును కాపాడడానికి మీరు ఇంతెందుకు పనిచేస్తున్నారు? కదా ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. వాళ్ళు నిజంగా లవ్ చేసుకునే ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్ వెనకాల ఉంది పేరెంట్సే, కానీ నడిపించేది పేరెంట్స్ కాదు. వామ్మో, ఇదేదో కోర్టు సినిమాలో ఉంది. కానీ ఇదంతా అసలు ఈ కోర్టు సినిమా అన్నదే పెద్ద ఫుడ్ కథ. కోర్టు సినిమా అనేది మన ఇండియాలో ఉన్నటువంటి క్రిటికల్ చట్టాలను నిర్వీర్యం చేసే విషయంలో ఒక ప్రాపగాండా సినిమా. అది కోర్టు సినిమాను మీరు చూసినట్టయితే అందులో ఏదో పోక్సో కేసుని మిస్యూజ్ చేస్తారు అని చెప్పేసి ఒక కేసును ముందల పెట్టి ఇక ప్రతి గృహహింస చట్టము ఇంతే, ఇక ప్రతి SC/ST అట్రాసిటీ చట్టము ఇంతే, ఇక ప్రతి పోక్సో కేసు కూడా ఇంతే. ఇవన్నీ అబద్ధపు కేసులు, ఇందులో ఏం రియాలిటీ ఉండదు. ఇది కేవలము డామినేట్ చేయడానికి మాత్రమే వాడేటటువంటి ఒక అస్త్రము, రాజకీయ అస్త్రము అని చెప్పేసి ప్రజలందరికీ సెలవు ఇయ్యనికే వీళ్ళు కోర్టు అనే సినిమాని పెట్టిర్రు. మరి ఆ కోర్టు సినిమాని వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎంత నీచం కాకపోతే అసలు. మనం కంటిన్యూ చేద్దాము. ఎందుకు చేస్తున్నట్టు? హైదరాబాద్ కి నరేంద్ర మోదీ వచ్చారు. ఈ మినిస్టర్ తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫేస్. ఆయన్ని టార్గెట్ చేసి కిందికి లాగాలి. ఇందులో సొంత అవు మరి ఇక బండి సంజయ్ని కిందికి లాగని ఇంకా ఇట్లాంటి పోక్సో కేసెస్ కావాలేమో. బండి సంజయ్ని కిందికి లాగని ఇంకే ఇంత పెద్ద హైడ్రామాలు అవసరమా? రాష్ట్రమే కాదు, ఈరోజు దేశం మొత్తం కూడా సెన్సేషన్ అయింది ఈ కేసులో. ఆ బాధితురాలికి అంత అవసరం ఉంటుందా? అంటే ఒక 17 ఏళ్ల మైనర్ చిన్నారిని వాడితే మాత్రమే ఇక బండి సంజయ్ కింద పడతాడు, ఇంకా బండి సంజయ్ని దిగజార్చొచ్చు. అంతేనా వీళ్ళ ఉద్దేశం? అసలు బండి సంజయ్ రాజకీయాలకు బండి సంజయ్ కొడుకు వ్యక్తిగత వ్యవహారానికి సంబంధం ఏంది? వీళ్ళు ఏదో ఆయన రాజకీయాన్ని పడగొట్టాలన్నట్టు అయిపోయింది. ఇక్కడ సంబంధం కూడా ఏ రకంగా ఏర్పడ్డది? కొడుకు ఇంత నీచమైన స్థితికి ఒడిగడితే తండ్రి ఆ కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించకుండా అతన్ని పరారీ చేయించి పైగా నేను శుద్ధపూసని అని చెప్పి జై శ్రీరామ్ అని మోదీ పక్కన కూర్చొని వేదిక మీద మాట్లాడిండు. కాబట్టి ఇక్కడ ఇదంతా జరుగుతుంది. అదే తొలతటి రోజే బండి సంజయ్ ఈ ఆరోపణలు వచ్చినప్పుడే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, ఇది కేవలం హనీ ట్రాప్ కేసు మాత్రమే, ఇందులో పోక్సో కేసు పెట్టాల్సిన అవసరం లేదు, కావాలంటే నా కొడుకుని మీకు అప్పగిస్తా, మీ పోలీసులకు అప్పచెప్తా అని మీరే నిజాలు తేల్చుకోండి, మీరే విచారణ చేసుకోండి, దానికోసం మా కొడుకు సహకరిస్తాడు పోలీసులకి అని చెప్పేసి ఒక్క మాట మాట్లాడుంటే ఈరోజు ఇదే తెలంగాణ సమాజం బండి సంజయ్ మీద ఇన్ని రోజులు రాజకీయంగా ఎంత బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా, ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా నెత్తిన పెట్టుకునేది. అరే ఇతను కదరా నికార్సైన రాజకీయ నాయకుడు, ఇతను కదరా నిజాయితీ పరుడు అని చెప్పేసి తెలంగాణ సమాజం ఒప్పుకునేది. కానీ పోక్సో కేసు బాధితులు పెడితే దానికి కౌంటర్ కేసుగా నువ్వు హనీ ట్రాపింగ్ అని చెప్పి ఒక మైనర్ బాలిక మీద కేసు పెట్టుడే కాక మళ్ళీ దాని కవర్ డ్రైవ్గా మీడియా ఛానళ్లను, మెయిన్ స్ట్రీమ్ మీడియాని, ఇగో ఇట్లాంటి దొరా సాయి తేజ లాంటి ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లని వాడుకుంటుంటే ఎంత నీచం ఇది.
సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఆ మినిస్టర్ ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇలాంటి కేసులో కేబినెట్ మినిస్టర్ కొడుకుని ఇరిగించి టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా. హరాస్మెంటే జరుగుంటే బయటికి వెళ్ళడానికి ఫ్యామిలీ ఎలా అలౌ చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్, పోక్సో లాంటి పవర్ఫుల్ టూల్ ని చాలా స్ట్రాటజికల్ గా వాడుతున్నారు. అకార్డింగ్ టు సోర్సెస్ పోక్సోలో ఏం మాట్లాడుతున్నాడు ఈయన? పోక్సోని స్ట్రాటజికల్గా వాడడమా? పోక్సోని చట్టము ఆడపిల్లలని చిన్నపిల్లలని సెన్సిటివ్గా చూస్తుంది. ఆ కేసుని పట్టుకొని నా స్ట్రాటజికల్గా రాజకీయంగాని ఏదేదో అడ్డం వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు. బండి సంజయ్ ఒక స్క్రిప్ట్ రాసిస్తే మీరు ఎవిడెన్సెస్ అడగాలి కదా. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్కి మీకు తలా తెలియదు, తోక తెలియదు. ఇక్కడనేమో బాధితురాలు పిన్ టు పిన్ ఆల్రెడీ పోలీసుకి స్టేట్మెంట్ ఇచ్చింది. బాధితురాలి తల్లి కూడా చెప్పినటువంటి విషయాలన్నీ మీడియాలో వచ్చినాయి. కొంతమంది నికార్స్ అయినటువంటి పత్రికా విలేకరులు ఉన్నారు. ఆ పత్రికల ద్వారా ఇంకా అమ్ముడు పోనటువంటి పత్రికలు ఉండటం వల్ల, యూట్యూబ్ ఛానళ్ళు ఉండటం వల్ల, కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ ఉండడం ద్వారా, వాటి ద్వారా కొంతమంది ఉద్యమకారుల ద్వారా బాధితురాలు అసలు ఏం జరిగింది అనే అంశం చెప్పింది. అది సమాజానికి తెలిసింది. అదన్నీ చూడు, నీకు అంత డౌట్ ఉంటే. కానీ స్ట్రాటజికల్గా పోక్సో కేసును వాడడం ఏంటి? తలా తెలియదు, తోక తెలియదు. అది స్నేహం నుంచి ప్రేమ తర్వాత అతను చేసినటువంటి టార్చర్స్లో భాగంగా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రతిదానికి పిన్ టు పిన్ వాళ్ళతోటి ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ దీన్ని ఒక రాజకీయ కుట్ర అంటారు. మోదీ వస్తున్నప్పుడే బయటపడాలా ఇది? మోదీ వస్తున్నాడు కాబట్టే, మోదీ వచ్చినప్పుడు ఈయన రాజకీయ జీవితాన్ని దిగజార్చాలి కాబట్టే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పేసి దొరా సాయి తేజ ఇంకా అతని ఛానల్లో పెద్ద మనిషి, ఆయన ఎవరు నాకు తెలియదు, మరి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే కేసుకి సంబంధించి నిర్మల్ పోలీస్ స్టేషన్లో కొన్ని నెలల ముందు కేసు ఫైల్ అయింది. అప్పుడే కాంప్రమైజ్కి పిలిచిరు. మరి కాంప్రమైజ్కి ఎందుకు పిలిచిండ్రు? ఇప్పుడే ఏం ఫ్రెష్గా రాలేదు. ఈ కథ నడుస్తూనే ఉంది. జనవరి నుంచి కూడా నడుస్తుంది. బాధితురాలు అతనితో మాట్లాడకుండా దూరం అవుతుంటే మీ బండి భగీరథే, ఆ పిల్లేం మీద పడి మాట్లాడలేదు. ఆ బండి భగీరథే ఆ అమ్మాయికి మెసేజ్లు ఏడ్చుకుంటా, వీడియో కాల్స్, వాళ్ళ అమ్మకి మెసేజ్లు, బాధితురాలికే కాదు బాధితురాలి తల్లికి కూడా మెసేజ్లు చేసిండు. బాధితురాలకైతే ఏడ్చుకుంటా, నాన్న ఐఎమ్ సో సారీ, నేను నీ దగ్గర ఇట్లా బిహేవ్ చేసి ఉండకూడదు, నేను చేసింది తప్పే, ఇంకోసారి ఇట్లా చెయ్యను అని చెప్పేసి నాచికతలన్నీ పడి ఆ అమ్మాయిని మళ్ళీ ట్రాప్ చేస్తున్నది బండి భగీరథ్. అయితే ఈరోజేమో మీరు ఇక్కడ వచ్చి హనీ ట్రాపింగ్ కేసు అని చెప్పేసి కవర్ డ్రైవ్ చేస్తున్నారు. మీకు సిగ్గు లేదా? మీకు స్క్రిప్ట్ ఇచ్చినోనికి సిగ్గు లేదా? బండి సంజయ్కి సిగ్గు లేదా? బండి భగీరథ్కి సిగ్గు లేదా? లేకపోతే ఇదంతా జరిగితే కూడా ఇంకా వాడిని అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు, ఆ పోలీసులకి లేదా ఏమో నాకేం అర్థమైతలేదు. ఇవన్నీ జనాలు బయట మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. చెప్పు, ఇప్పుడు బయట నిజాలు తిరుగుతూ ఉంటే మీరేమో ఏసీ హాళ్ళల్లో కూర్చొని, ఏసీ రూమ్లలో కూర్చొని ఒక ప్యాకేజ్ తీసుకొని దానికి సంబంధించి కథ చెప్పుకుంటూ పోతే ఎవడు నమ్ముతాడు? ఎందుకు మీరు సపరేట్ డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఎందుకు చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ ఓన్వి నువ్వు ఏంటి ప్రమోషన్లు చేసుకుంటా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఎమోషనల్ వీడియోలు తీసుకొని పబ్బం గడుపుకోక, పూట గడుపుకోక, ఈ రాజకీయాలని చెప్పేసి సామాజికంగా పెద్ద సెన్సేషన్ అయిపోయి ఆడపిల్లలందరి జీవితాలే ప్రమాదంగా పడుతున్నాయి అనేటటువంటి సందర్భంలో నువ్వు ఇట్లెట్లా రీల్స్ చేస్తావు? ఇట్లెట్లా నువ్వు ఒక నాయకుడిని మోస్తావు? అంటే ఒక సాధారణ మనుషుల మీద నీకు నాయకులు అంతగానం అవుతుండ్రా? ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు నీ ఛానల్ ద్వారా? నీ మీద తలుచుకుంటే, బాధితురాలు ఒక్కసారి తలుచుకుంటే నీ మీద పోక్సో కేసు అవుతుంది తెలుసా? కనీసం చట్టాల మీద అవగాహన ఉండదు, కనీసం జరిగిన ఘటన మీద అవగాహన ఉండదు. ప్యాకేజ్ అందింది, అకౌంట్లో డబ్బులు ముట్టినాయి, ఇక నేనేమైనా చేయొచ్చు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్న డిఫరెన్స్ ని రోమియో జూలియట్ క్లాస్ చెప్తుంది. సెంట్రల్ మినిస్టర్ గా పొజిషన్ కి వెళ్ళడానికి ఫ్యామిలీ మొత్తాన్ని పక్కన పెట్టి ఎంతో కష్టపడి ఉంటారు. ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే వాళ్ళ అబ్బాయి కెరీర్ అంతా పోయినట్టే కదా. ఇదంతా 2025 లో మొదలైంది. 2026 అది ఫాల్స్ కేసు ఎట్లయితుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హనీ ట్రాప్ కేసు అంట, దాన్ని పోక్సోగా వీళ్ళు చెప్తున్నారు అని అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాపింగ్ కేసు ఏ వయసు వాళ్ళకి వస్తుంది? 17 ఏళ్ల మైనర్ అమ్మాయి మీద కౌంటర్ కేసుగా నువ్వు హనీ ట్రాప్ కేసు వేస్తున్నావు అంటేనే చట్టం అక్కడ నీవు పెట్టినటువంటి కేసును నీరుగార్చాలి. కానీ ఇక్కడ మంత్రి కొడుకు కదా, పోలీసు వ్యవస్థ కానీ, లేకపోతే చట్టం కానీ, లేకపోతే బయట ఉన్నటువంటి ఇతర వ్యవస్థలు కానీ చెప్తలేవు, అరే నాయన ఇది ఫాల్స్ కేసు రా నువ్వు పెట్టిందని చెప్పి బండి భగీరథ్
వాళ్ళకు చెప్పలేకపోతున్నాయి. కనీసం మీకన్నా బుద్ధి ఉండొద్దా? అంటే ఒక 17 ఏళ్ళ అమ్మాయి అంట 25 ఏళ్ళ మీద పడి ఆమెనే మందు తాగింది, ఆమెనే ఫామ్ హౌస్కి తీసుకుపోయింది, ఆమెనే ట్రాప్ చేసింది. పైనుంచి ఆమెను వచ్చి నువ్వు నాకు పైసలు ఇయ్యవా లేకపోతే నేను నీ మీద కేసేద్దు అని అన్నదా? చట్టం ఏం చెప్తుంది తెలుసా? ఒక 25 ఏండ్ల ఏమంటారు గాడిద అంటే 25 ఏండ్ల వయస్సు ఉన్నటువంటి ఒక వ్యక్తి మంచి ఇది చెడు ఇది ట్రాప్ ఇది నిజమైన ప్రేమ అని తెలుసుకోలేనప్పుడు మరొక 17 ఏళ్ళ అమ్మాయి ఎట్లా తెలుసుకుంటా? ఆమె ట్రాప్ చేస్తుందా? ఇంకా ట్రాప్ చేసే అంత ఉంటుందా? చట్టం ఏం చెప్తుంది అంటే మైనర్లకి మంచి చెడు అనేటటువంటిది గ్రహించే శక్తి ఉండదు, లోకజ్ఞానం ఉండదు, ఏది వాస్తవము, ఎవరు ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా మిస్యూజ్ అవుతున్నారు, ఎవరు వాళ్ళని ఎట్లా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసుకునే అంత శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళకి రక్షణగా ఉండాలనే పోక్సో చట్టం చెప్తుంది. అట్లాంటి రక్షణని కల్పించడానికే జువైనల్ జస్టిస్ యాక్ట్ లాంటివి కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ మీరు కొత్తగా మాట్లాడతారు. అరే ఒక 25 ఏళ్ళలోనికి బుద్ధి లేదా? ఒక 17 ఏళ్ళ అమ్మాయి ట్రాప్ చేస్తుంటే పడ్డా ఆయన మంత్రి కొడుకు, ఆయన ఆయనకి ఇంకా ఏం బుద్ధి ఉండదు, ఆయనకి సర్కిల్ ఉండదు, ఆయన నిరంతరం గైడ్ చేయడానికి తల్లిదండ్రులు లేరు కదా. కాబట్టి ఇంక ఎవరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాడు, మోసపోతాడు అమాయకుడు బండి భగీరథుడు. ఆయనది గత చరిత్ర తెలియదు, గతంలో జరిగిన నేర చరిత్ర వీళ్ళకి తెలియదేమో మరి, లేకపోతే తెలిసినా కానీ అన్ని ఇడిచేసిన వాళ్ళలాగా ప్యాకేజ్ అందింది కాబట్టి ఇక నేను బండి సంజయ్కి బండి భగీరథ్కి ప్రోగా మాట్లాడతానేనా అనుకుంటున్నట్టున్నారు. అది కూడా మోడీ గారు వచ్చే ముందే ఇదంతా ఎందుకు బయటకు వచ్చింది? ఒకవేళ అమ్మాయి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏదన్నా జరుగుంటే పనిష్మెంట్ అరే ఓ మెంటలోడా, అమ్మాయి ఎఫెక్ట్ అయ్యిందిరా, 2 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ఆమె అటెంప్ట్ చేసింది, దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, అమ్మాయి చేయి కట్ చేసుకున్నటువంటి ఫొటోస్ ఉన్నాయి. అవి పోలీస్ స్టేషన్లో పోలీసులకి బషీరాబాద్ పోలీసులను అడగండి. మీకు అంత డౌట్ ఉంటే అమ్మాయి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏమైనా చేసి ఉంటేనంట ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినందుకే కదా ఇంత 2 సార్లు చేసింది, అది కూడా ఒక్కసారి కూడా కాదు, అంత జరిగినందుకే కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్గా తీసుకున్నది ఈ కేసుని, ఈ విషయాన్ని. అరే నా బిడ్డ ప్రాణం కూడా పోగొట్టుకునేంత పరిస్థితికి వచ్చింది, నా బిడ్డను మేము కాపాడుకోవాలి, ఇది అన్యాయం జరుగుతోంది అని చెప్పి కదా తల్లిదండ్రులు ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నది. సింపుల్గా వచ్చి మీకు కెమెరా ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడతారా? ఇంతగానం నీచంగా అమ్ముడుపోతారా మీరు? తీరాలి. బట్ ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే హైదరాబాద్ కి మోడీ గారు వచ్చే ముందే ఇదంతా ఎందుకు జరగాలి? ఇదంతా ఒక ప్లాన్ లా అనిపిస్తుంది. ఇదంతా ల్యాగ్ చేసింది మీ బండి భగీరథే. బండి సంజయ్ మరి వాళ్ళ కొడుకు ఏం తప్పు చేయకపోయి ఉంటే ఇది కేవలం ఫాల్స్ పోక్సో కేసు అయితే మరి ఎందుకు కాంప్రమైజ్కి పిలుస్తాడు? V6 జర్నలిస్ట్ సంగప్పతోటి ఎందుకు రాజీకి పంపిస్తాడు? డబ్బులు ఇస్తామనే మాట ఫస్ట్ ఎవరు అన్నారు? ఏం తప్పు చేయకపోతే 50,000 ఎట్లు ఇచ్చిండు చెప్పు మరి. మీరు ఇట్లా అమ్ముడు పోయి వచ్చినటువంటి స్క్రిప్ట్కి భజన చేసుకుంటా మీరు ఏదో ప్రాపగాండా వీడియో చేస్తే ఈ ప్రశ్నలన్నింటికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీకేమో తల తెలియదు, తోక తెలియదు, ఇవన్నిటికీ ఆన్సర్స్ చెప్పమంటే మీరు ఎట్లా చెప్తారు? మీ దగ్గర ఉన్నటువంటి కంటే ఫ్యాక్ట్స్ ప్రజల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంత నొక్కి పెట్టాలని చూసినా నిజాలు ప్రజల వరకు చేరకుండా ఉండవు. ఒకవేళ ప్రీ ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. ఎస్, పోక్సో అనే పవర్ఫుల్ ఎస్ అంట. ఎస్, ఈయన ఎట్లా కంక్లూడ్ చేస్తున్నాడు ఇది ప్రీ ప్లాన్డ్ ఫేక్ పోక్సో కేసు అని? ఎట్లా చూపివయ్యా, చూపి నువ్వు నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? చాలా స్ట్రాటజికల్ గా వాడుతున్నారు, దట్ ఈస్ పాలిటిక్స్. బీజేపీకి బండి సంజయ్కి తెలిసినన్ని పాలిటిక్స్ సాధారణ ప్రజలకు తెలియదు. అందులో ఏ సాధారణ మనిషి కూడా తమ 17 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మైనర్ బాలికను ముందల్కేసి పాలిటిక్స్ చేయాలని చూడరు. మీ ఇంట్లో మీ ఆడపిల్లల్ని మీరు అట్లా చూస్తారా? ఇది బేసిక్ క్వశ్చన్. పోనీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూస్తే వాళ్ళకి మంచి బిజినెస్ పర్సన్స్, వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అంత చదువుకున్న వాళ్ళు కావాలని పోక్సో కేసు వేస్తారా? ఇక్కడ నమ్మించి మోసం చేసింది బండి భగీరథ్ అయితే మీరు వెనక నుంచి నరుక్కుంటూ వస్తూ అమ్మాయిని ఎందుకు మీరు ఇక్కడ నేరస్తురాలి చేయాలని చూస్తున్నారు? ఒక 25 ఏళ్ళ ఉన్నటువంటి వ్యక్తి 17 ఏళ్ళ అమ్మాయి చేత మోసపోతాడు. ఏం చెప్తుంది?
కేసు అసలు చట్టం ఏం చెప్తుంది అనేది మీకు కొంచెం కూడా అవగాహన లేదు. నేను మీకు అవగాహన చేస్తా. ఈ కేసు అనే కాదు, భవిష్యత్తులో కూడా పోక్సో లాంటి, లేకపోతే SC/ST అట్రాసిటీ లాంటి, లేకపోతే ఇతర ఏదైనా సెన్సిటివ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు లాంటివి కానీ నేను చూసినప్పుడు కొంచెం కామన్ సెన్స్ బుర్ర పెట్టుకొని ఆలోచించండి. ముఖ్యంగా పోక్సో కేసు గురించి ఈ వీడియోలో నేను మీకు అర్థం చేపిస్తాను. ముఖ్యంగా ఇది దొరా సాయి తేజ లాంటి పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసము మీరు ప్రోడక్ట్స్ని వేరే ఏదో ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేసినట్టు కాదు. ఇది పైసలు ముట్టినాయి కదా అని చెప్పేసి ఏది మాట్లాడుతుంది ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చట్టం ఊరుకోదు, కాళ్ళు ఇరగొట్టి ఊచలు లెక్క పెట్టిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే ఒక మైనర్ తనంతట తాను ఒకవేళ మీద పడొచ్చినా కానీ దాన్ని ఆ మైనర్ తప్పుగా పరిగణించరు. ఎందుకు? మనం ముందే మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి మంచి చెడు లోకజ్ఞానం అనేది తెలుసుండదు. నేరస్తులు ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో ఆ వ్యక్తికి ఉండాలి విచక్షణ. అరే అమ్మాయి మైనర్, అమ్మాయి నా దగ్గరికి వస్తుంటే నేను దూరం పెట్టాలి అని చెప్పేసి వాళ్ళని దగ్గర రాకుండా చూసుకునే బాధ్యత వీళ్ళది. కానీ ఇక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆ అమ్మాయి దగ్గరికే రాలేదు బండి భగీరథ్ కేసులో. ఇతనే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయ్యండి ఆ అమ్మాయి దగ్గరికి. అప్రోచ్ అవ్వడము, ఫ్రెండ్షిప్ చేయడము, ప్రేమించడము, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని హామీ ఇవ్వడము. లేదు నీ మైనారిటీ తీరగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పడము. మల్టిపుల్ టైమ్స్ ఆమెని బలవంతంగా ఆల్కహాల్ తాగించడం, ఆమెకి లేనిపోని అలవాట్లను కలిగించడము, ఆమెను ఊరికే తిప్పడము. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తోటి ఆయన ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ డ్రామా ఆడిండు. మీ అమ్మాయికి భర్తని నేనే అని చెప్పిండు, మీ కుటుంబ సభ్యుడిని నేను అని చెప్పి అంతగానం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకే కదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతను ఎలా అయినా మా పిల్లని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళిద్దరూ నిజాయితీగా ప్రేమించుకుంటున్నారు అని అనుకుంటుంటారు. ఎంత నమ్మించుంటాడు అతను, ఇక్కడ అతను ఎంత మోసం చేసినట్టు. మరి అతని మీద ఇటు పోక్సో కేసు పడాలి, ఆ అమ్మాయిని ఇట్లా ఈ రకంగా నమ్మించి మోసం చేసి ఇంత మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నట్టు కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. కానీ ఏం చేస్తుంది ఇప్పుడు? సాధారణంగా పోక్సో కేసులు నమోదైతే బయట సామాన్యులు అయితేనేమో వెంటనే అరెస్ట్ చేస్తారు 24 గంటల లోపు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఆ కేసు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు నేరస్తులే. కానీ ఇక్కడ బండి సంజయ్ కొడుకు బండి భగీరథుడు పెద్ద గాల్లోంచి ఆకాశంలోంచి దిగొచ్చిండు కాబట్టి ఆయన మీద కేసు ప్రూవ్ అయితేనే ఆయన నేరస్తుడు. ప్రూవ్ అయ్యే వరకు ఆయన స్వేచ్ఛాజీవి, ప్రూవ్ అయ్యే వరకు ఆయన శుద్ధపూస, ఆయన మంచివాడు అని చెప్పి చట్టం చెప్తుంది. ఈరోజు సామాన్యులకు ఒక తీరుగా చట్టం వర్తిస్తుంది, బండి కొడుకు భగీరథునికి ఒక తీరుగా చట్టం వహిస్తుంది. ఇదేం లెక్క?